హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మేము ఒక దగ్గరికి బయలుదేరినాం. సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకొని అయితే వెళ్తున్నాము. ఎక్కడికి చెప్పు? ఎందుకు? లల్లు బాబుని చూడడానికి వెళ్తున్నాం మేము ఈరోజు. మా లల్లు బాబుని చూడక మస్తు రోజులు అవుతుంది. ఎప్పుడు మనము దుర్గమ్మ దేవుడి పండుగ చేసుకున్నప్పుడు అప్పుడు సమ్మర్లో వచ్చిర్రు. పోయిందంటే ఇంకా రాలేదు, మనం పండగకి కూడా రాలేదు. ఈరోజు అయితే ఎందుకో నిన్న వీడియో కాల్ చేసినాం, లల్లు బాబుని చూసినాము. ఈరోజు పొద్దున్న నుండి ఖచ్చితంగా ఈరోజు లల్లుని చూడాలని అనిపిస్తుంది. అందుకనే లల్లు దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. మేమిద్దరం వెళ్తున్నాం. పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించేసినాము. మా అత్తమ్మ పనికి పోయింది. మేమిద్దరం అయితే లల్లు బాబుని చూడడానికి అని వెళ్తున్నాం. వాళ్ళకైతే సడన్ సర్ప్రైజ్, అసలు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు, మేము వస్తున్నామని కూడా చెప్పలేదు. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తాము. మేము ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరుతున్నాము. ఓకేనా? హాయ్, వెళ్తాము. జగిత్యాలు వెళ్ళాలి ఇప్పుడు మేము. ఇక్కడ నుండి జగిత్యాల ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. 30 ఉంటుంది అనుకుంటా. 30 కిలోమీటర్స్ ఉంటుంది మా విలేజ్ నుండి జగిత్యాలకి. మేమైతే ఇప్పుడు జగిత్యాలు బయలుదేరుతున్నాము. ఓకేనా? బాయ్. ఫ్రెండ్స్, మేము వచ్చినాము. మా శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు దగ్గర వరకు వెళ్ళినాము. ఫస్ట్ కష్టం. ఇదే బిల్డింగ్, పేట వాళ్ళు ఉండేది ఇదే బిల్డింగ్. మళ్ళీ ఇంటర్ అత్తరు బయటికి. అంత లేడు. ఉంటారు. లాకేష్ ఇటు వేరంటూ లల్లుని హాస్పిటల్ తీసుకువేరుకోవచ్చు. నిన్న మోషన్స్ అవుతున్నాయని అన్నది. మేము ఎంత ఎగ్జైటెడ్గా వచ్చినాము. ఏంది చూసిరా? మేము వచ్చేసరికి మా శ్వేత వాళ్ళు లాక్ చేసి ఉన్నది, డోర్ లాక్ ఉన్నది. ఫోన్ చేయి. లల్లుకి మోషన్స్ అవుతున్నాయి అన్నది. హాస్పిటల్ వేరుకోవచ్చు ఒకవేళ. శ్వేత ఎక్కడున్నారు? హలో, ఎక్కడున్నారు శ్వేత? పేరు కదా ఇంటికాడ. ఏమైంది? జ్వరం వచ్చిందా? అయిపోయిందా? చూపించారా మరి? సరే, అత్తూరట హాస్పిటల్ వేరు. నేను చెప్పలేదా? నేను ఫోన్ చేస్తేనే అన్నది లల్లుకు మోషన్స్ అవుతున్నాయి అని. మేము వచ్చినాం కదా, వచ్చేసరికి అయితే శ్వేత వాళ్ళు లేరు. లల్లు బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట. మోషన్స్ అవుతున్నాయని నేననే చెప్పింది. ఇంకా లల్లుని హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట. ఇంకా ఈ రూమ్లో ఉంటారు మా శ్వేత వాళ్ళు. ఇక్కడ అనిపిస్తుంది కదా, ఆడోర్ అన్నమాట. హాస్పిటల్కి వెళ్ళిందంట. ఇక వెయిట్ చేయమన్నారు. ఒక 5-10 మినిట్స్ అయితే వస్తాము, వెయిట్ చేయండి అన్నారు. వెయిట్ ఇక్కడ కూర్చుంటున్నాం. ఇవి మా అమ్మ శ్వేత వాళ్ళే, ఇవి మా లల్లు ఏ బట్టలు ఇవన్నీ. ఇవన్నీ మా లల్లు బాబు డ్రెస్ వేసి
వాళ్ళదే ర్యాకిల్ అత్తూరు. హెలికాప్టర్లో ఆయన లేకపోతే అలా ఎట్ట పోతారు? లల్లు నువ్వు ఒక బకెట్లు వేసి మీదికి పంపించాలి. ఇంతసేపు అయింది, గంటన్నర ఏమేమి వచ్చి మరి వచ్చినట్టు కదా అప్పుడే. మేము 2 గంటలు అవుతుంది వచ్చి. అవు 2 గంటలు అయింది. మీరు అటు పోయినాకనే వచ్చినాం కదా. గుడ్డు ఏం చేస్తాను? ఎల్లిపాయలు ఇస్తున్నా, ఎల్లిపాయలు కూడా తింటున్నా. మేము వచ్చేసరికి లల్లు బాబుని సడన్ సర్ప్రైజ్ చేద్దాము, వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని మేము వీడియో తీసుకుంటూ వచ్చినాం కదా. అంతా బిస్కెట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. లల్లుని హాస్పిటల్ తీసుకొని పోయారు మేము వచ్చేసరికి. వాళ్ళు మా శ్వేతను అన్న ఇద్దరు హాస్పిటల్ తీసుకెళ్ళారు. మేము వచ్చేసరికి ఇక వాళ్ళే మాకు సర్ప్రైజ్ ఇచ్చారు, మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చారు కాదు. ఇప్పుడైతే వచ్చినాము, కూర్చున్నాము. ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి కోసమని ఎల్లిపాయలు తీసుకున్నా. మస్తు దాన్ని ఏమంటారు, మన అల్లుకి జ్వరం వచ్చి దగ్గు జలుబయి సారీ మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయట. బాగా జ్వరం వచ్చి సతాయిస్తున్నాడ. ఇగో అల్లం తీసుకొచ్చిరట. అట్లనే ఉన్నది. ఎల్లిపాయలు తీయడానికి ఆమెకు టైం ఉండలేదట, అందుకనే ఎల్లిపాయలు తీస్తున్నా నేనైతే ఇప్పుడు. అలా చేపల కూర అంటే ఏం కాదు, తినకపోతే ఏం చెప్తారు? వచ్చిన వాళ్ళు ఇల్లు భలే ఉంటారు. నేను వస్తుందా వచ్చిన వాళ్ళు తినకపోతే అడిగిన మొదలు వస్తుంది. మాట ఎందుకు? నువ్వు కూడా వెళ్ళిపోయి తిస్తున్నావు. కష్టం వచ్చింది. చేతి అల్లం తిత్తుంది, అలా అన్నయ్య వెళ్ళిపోయాలి తిత్తుండు. నేను చూస్తున్నా, వీడియో తీస్తున్నా నేను. కాదు కాదు, శ్వేత అల్లం తీస్తుంది, అలా అన్నయ్య వెళ్ళిపోయాలి తిత్తుండు, నేను వీడియో తీస్తున్నా. అంతేనా? నేను నాకు ఉండేది ఎప్పుడు తెప్పించి కాబట్టి నా పని లేదు. ఇవ్వండి మీరు. లల్లు ఇంకా ఇవ్వలేదు, లల్లు బాబు. అయిపోయినాయా వెళ్ళిపోయాలి? ఇంకా కొన్ని ఉన్నాయి నా దగ్గర, 2, 3 ఉన్నాయి. నేను కూడా తీసిన, ఇవి నేను తీసినాయి మొత్తాన్ని తీసిన చెత్త ఇదంతా. అది చూపించకపోతే మరి నేను తీయాలి అనుకుంటున్నాను, కానీ చూపిస్తున్నా. ఇగో తీసిన చెత్త ఇదంతా. లల్లు లేపో, లేపో. ఎప్పుడు లేస్తాడు మళ్ళా? మనం పోమా? బాసేపు పడుకుంటాడా? అంతేనా? ఆయన పడుకోడు. చిన్నప్పటికైనా ఆయనకు నిద్ర లేదు. ఇప్పుడు ఎట్లా పడుకుంటాడు ఆయన? ఆయన కనీసం ఒక్కసారి 1 గంట పడుకున్నాడు సీత. ఆయన గంట పడుకుంటుంటా. చిన్నప్పుడు అయితే కనీసం ఒక 10 నిమిషాల కంటే ఆయన ఎక్కువ పడుకుంటే అది గొప్ప విషయం. అందుకే నాకు అక్కడ ఎంత అల్లరి చేసినా కానీ ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది. అప్పటికంటే అవి ఎత్తుకొని తిరిగిందండి. అప్పుడు ఎత్తుకొని తిరుగుడైనా ఎప్పుడు నరకం అంటే ఏదో చూపించిండు ఆయన పుట్టినప్పుడు. ఇగో వీళ్ళందరూ అంటారు, నువ్వు ఎట్లా అసలు మీ ఇంటిని ఎత్తుకున్నట్లు ఇంకా వేరే వాళ్ళు ఇటుంటే వాళ్ళు అడ్మిట్ అయ్యారు అని అంటారు. అడ్మిట్ హాస్పిటల్కే పరిమితం అయ్యారు. వాళ్ళు వీక్ అయ్యి అడ్మిట్ అయ్యారు. అది ఆ ఎవరు నువ్వు వాడు పట్టుకుంటున్నావు. మరి ఆయన మస్తు ఘోరంగా గాయి ఎత్తాడు, ఆగ చేస్తాడు, అల్లరి చేస్తాడు. బాగా వస్తుంది వీడియో మీకు చిన్న ఈరోజు స్పెషల్ ఏంటంటే కర్రీ
నువ్వే కడుతున్నావు మొత్తం. ఎందుకు వెడల్పులేనా? అవసరం నేను ఎవరు గుర్తుపడతలేరా? నన్ను ఎవరు గుర్తుపడతలేదు, ఇప్పుడు బాగా దొడ్డైనా. అంతే అండి. పోయేలా 4 నిమిషాలు అవుతుంది. వీడియోనా ఇప్పుడు పులుసు సాల్ట్ సాల్టీ డబ్బా చూద్దాం. మీ ఇంట్లో నువ్వు ఇంత తిరిగిన వెయిట్ లాస్ అయితే ఎందుకు అని అడుగుతుంది. ఇంటి దాన్ని ఇంత తిరిగిన వెయిట్ లాస్ అయితే ఎందుకు అవుసేదా? మేము కరెక్ట్ టైం తింటాం. తిన్నాను అంత ఎనర్జెటిక్గా నేను ఉడకలేను కదా. ఉడకడానికి కాదు, నేను కాను, నా బాడీ అంత తెలియదా తొందరగా దొడ్డ అవుతాను. ఉప్పు మరి ఎత్తున్నా సాలుగా బండి పటా 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 అంటుంది. అది ఎట్లా మా దానిలో నేను ఉప్పు కలపలేదు దానికి. తక్కువ నేను వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కూర వేస్తే అయిపోయి. సరే వాసన చెప్తా నేను. కొంచెం పక్క కాలేదా అట్లా ఉండవచ్చు కదా. దొడ్డైనా దొడ్డే ఉండవు, ఇక నువ్వు దొడ్డే ఉంటావు. గంతే కానీ సంగతి. మీ పని అయింది కంటే కానీ అదే శరీర తత్వమే అంటది. ఇక నాది నేను ఎన్నిసార్లు ఎన్ని వేసాలు వేసాను కలిపి డైటింగ్ అయితే తక్కువ కానీ ఇప్పుడు చేయాలి. నీకేం రేటింగ్స్ లేదా? అది ఉండగా వస్తుంది, ఎందుకు చేస్తారు? ఉండే కానీ ఆ చేతులు గట్టుకున్నాయి కదా వస్తుంది. బాగా అయ్యో ఇది మెల్ల మెల్ల మెల్ల. అవే మరి పట్టుకుంటాయి, వాటికి పట్టుకోవు కదా. పట్టుకోగానే ఆ నూనె అయితే పెట్టేది. డైరెక్ట్ కలుపుదానికి ఏది ఉంది. ఇవి పెట్టు ఇక మళ్ళా దానికోసం టైం వేస్ట్. చిన్న కడాయి వారద్దా? ఏం ఆడుతుంది నేను గడికి పోయినాము ఇట్లా కొందరంగా ఇంకా ఇది ఆచారం కాడ ఒకసారి అందరూ ఇండ్లతో ఫ్లాట్ ఆడ మైనారిటీ స్కూల్ కడుతుంది, కాలేజ్ మైనారిటీ కాలేజ్ కడుతుంది. దాంట్లో నువ్వు కడుతుంది ఇది ఏం చూద్దామని వీడియో తీసుకున్నాను. తీసుకొచ్చి వేడు పాలు పాలు మరి కింద పడేస్తారు. తీయనా నేను ఇప్పుడు ఇది నైట్ రేది కావు ఇప్పుడు మళ్ళీ అటు ఉంటే అంత పాలన ఊగుతుంది ఏంటది ఊగుతుంది అది గట్టి సగం వస్తుంది మంట కథం దీనికి కొట్టలేదు. ఇది అట్లిక్క 10 నిమిషాలు అయితే 10 నిమిషాల వీడియో అంటే ఏంటి? పెద్దగా అయినా లల్లు ఇటు చూడు, వైట్ అయినావు లల్లు నువ్వు సోనగాడు అన్నట్టు. కొంచెం తెల్లగా అవుతుంది అక్కడికి పోతే. గిటి చూడు లల్లు, హాయ్ అను. ఏమైంది? కారం అవుతుందా? తింటావా? తాగుతావా? ఏం చేస్తావు? ఒకసారి ఏ లల్లు, లల్లు బాబు, లల్లు లల్లు మొత్తం స్టైల్ చేస్తుండు ఘోరంగా. ఒకసారి ఇటు చూడు, నీ ఫ్యాన్స్కి హాయ్ చెప్పవా? మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది. ఇటు చూడు ఒకసారి, చూడు 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 చూడు.
స్టైల్ చేస్తుండు ఘోరంగా. తన యాటిట్యూడ్ వేరే ఉన్నది కదా. ఉమ్? నీ యాటిట్యూడ్కి అర్థం ఏంటి? నేనే హీరో అని అంటే నేనే హీరో నేనే విలనా ఏంటి నీ యాటిట్యూడ్కి? మాట్లాడుతున్నాయి మన attitude ఏ మాట్లాడు మరేసి వచ్చింది. పాయింట్ వేరేసిన ఏంటి తీసుకురా పీస్ లల్లు అది తింటావా? 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 హాయ్ చెప్పు. గిట్లా హాయ్ అని చెప్పు. ఏ నువ్వు అంత చిన్న చిన్న పెట్టకు, అయినా మంచిగా తింటాడు. తిను తిను తిను. డ్యాన్స్ అడి వేయు, మంచిగా చేస్తాడు. నిన్న చేసిండు, ఇప్పుడు వేయి డ్యాన్స్. వచ్చిన రాబోద్వి. ఎంత? 11 మీరు అన్నట్టు ఉంటుందా ఫిక్స్? మేడం చూసుకో, క్వాలిటీ చూసుకో, కంపెనీ చూసుకో, వజన్ చూసుకో, బయట కనుక బాయ్ బాయ్ చెప్పు. పోతావా మామూలు పోతావా? అత్తవా?